ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు పూర్ణిమ వదిన వంక చెప్తున్నారు కదా, మరైతే చెప్పండి, ఈవిడ గొంతు మీద ఈ మార్క్స్ ఎందుకున్నాయి? ఇదంతా ఏంటి వీరు బావా? రాఘవన్నయ్య, అది ఈ మచ్చ ఇది వీరేంద్ర గారు నాకు చోకర్ గిఫ్ట్ ఇచ్చారు. అది నిన్న రాత్రి అది పెట్టుకుని పడుకుండిపోయాను. నాకు చాలా బాగా నచ్చింది. బహుశా అది కొంచెం చిన్నదనుకుంటా, అందుకే మచ్చ పడిపోయింది. పూర్ణిమ కాపురేఖ, నువ్వు ఎవరి మీదైతే తన భార్యని కొడుతున్నాడని తిడుతున్నావో, నిందలు వేస్తున్నావో, తను మీ బాబాయ్ గారికి నాకు పుట్టిన కొడుకు. నువ్వు కేవలం వీరేంద్ర మీద మాత్రమే నిందలు వేయట్లేదు, నిజానికి మా పెంపకం మీద కూడా వేలెత్తి చూపిస్తున్నావు. అయినా నాకు పూర్తి నమ్మకం ఉంది, మా అబ్బాయి కలలో కూడా ఇలాంటి నీచమైన పని చెయ్యడానికి ఆలోచించడు. పిన్నిగారు, నాకు తెలుసు, కానీ నేనేం చెయ్యను. నేను రిపోర్టర్ గిరి అలవాటు మానుకోలేను కదా. అందుకే కదా హౌస్ లో జరిగిన చిన్న యాక్సిడెంట్ ని నువ్వేదో క్రైమ్ సీన్ లో బ్రేకింగ్ న్యూస్ చేసేసావు. రేఖ, నువ్వేదైతే చెబుతున్నావో అది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? నాన్న, మీరు తన మాటల్ని అంతగా పట్టించుకోకండి. తనకి బాగా అలవాటైపోయింది. నోరు తెరిచిన ప్రతిసారి నా మీద నింద మోపుతోంది. నేను రాఘవ్ లాగా పెద్ద బిజినెస్ మ్యాన్ కాకపోతే ఏమైంది? నేను రాఘవ్ సొంత అన్నయ్యని కాకపోతే ఏమైంది? అందుకని నన్ను క్రిమినల్ని చేసేస్తారా? నేనిప్పుడు ఇలాంటి రోజులు కూడా చూడాలా? రాఘవ్ని ఇంత ప్రేమించినందుకా? వీరేంద్ర గారు, నేను ఏదైతే చెప్పానో దానికి మీకు రాఘవ్కి మధ్య ఉన్న బంధానికి ఎలాంటి సంబంధం లేదు. చాలా ఆపురేఖ. చాలా ఎక్కువైపోయింది. పద నాతో పాటు. కానీ రాఘవ్, నేను నీకు చెప్పాను కదా నాతో రమ్మని. నేను పూర్ణిమ వదిన కళ్ళల్లో చూశాను రాఘవ్. అండ్ ఆవిడ కళ్ళల్లో వీరేంద్ర గారి మీద అబద్ధాల నిందలు మోపడం అనే కోపం లేదు, నిజానికి భయం కనిపించింది. అండ్ అదే భయాన్ని నేను ఎంతో మంది గృహహింసకు బలైన ఆడవాళ్లలో కూడా చూశాను. చాలా కాలంగా గృహహింసల మీద స్టోరీ చేస్తున్నాను. చాలా మంది ఆడవాళ్లను కలిశాను నేను. పూర్ణిమ వదిన కళ్ళల్లో భయం, అన్ని దాచేయటం, వంకలు చెప్పటం, ఇవన్నీ కూడా ఆడవాళ్లు చేసేలానే అనిపిస్తున్నాయి. అండ్ ఈ గాయాలు నేనే మొదటిసారి చూడటం లేదా ఆవిడ ఒంటి మీద. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా రేఖ? నువ్వు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని విడిగా ఉంచలేవు. అనుక్షణం రిపోర్టర్ లాగే ఆలోచిస్తూ ఉంటావు. అలాంటిదేం లేదు రాఘవ్. అదే నిజం. పూర్ణిమ చెప్పింది కదా తనకు ఆ గాయం ఎలా అయిందో. ఆవిడ అబద్ధం చెప్తున్నారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను రేఖ. జీవితంలో మనం కరెక్ట్ అనిపించుకోవడం కోసం చాలా చాలా విషయాలుంటాయి. మన కుటుంబం, మన రిలేషన్స్ లాగా. అండ్ వీరు బావ నాకు తోడబుట్టినవాడు కాదు. అంత మాత్రం చేత తనకి స్పెషల్ ప్లేస్ లేదనుకోకు. ఒక్క విషయం క్లియర్గా చెప్పేస్తాను. వీరు బావ అత్తయ్య కొడుకు. ఈ ఒక్క క్వాలిఫికేషన్తో తను నా జీవితంలో స్పెషల్ పర్సన్ అయిపోయాడు. సో ఇంకోసారి తనని ఇన్సల్ట్ చేయడానికి ముందు బాగా ఆలోచించు. అతన్ని అవమానించడం అంటే దాని ప్రభావం అతని మీద, నా మీద మాత్రమే కాదు, మనిద్దరి మధ్య రిలేషన్ మీద కూడా పడుతుంది. అండ్ బహుశా ఎంత దారుణంగా అది పడచ్చంటే ఆ బంధమే తెగిపోయే అవకాశం ఉండొచ్చు. అండ్ ఈసారి ఇలా కూడా ఉండదు. రూమ్లో మనం ఏదో తెలియని వాళ్ళలా ఉంటున్నాం కదా, కానీ నువ్వు అదే కంటిన్యూ చేస్తే మనం ఒకరికొకరం స్ట్రేంజర్స్ అయిపోతాం.